హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే 12th అయితే వచ్చినాయి. ఏప్రిల్ 12th వచ్చినాయి. మే 24th నుంచి అనుకుంటాను వాళ్ళకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది కూడా రాబోతూ ఉన్నాయి. రేపు 21st కానీ 22nd కానీ, అంటే ఆదివారం కానీ లేదా సోమవారం, వాళ్ళు మ్యాక్సిమం 22nd అని అయితే న్యూస్ రావడం అయితే జరిగింది. బట్ ఒకరోజు ముందు రావచ్చు, ఒకరోజు తర్వాత కూడా రావచ్చు. ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. ఎక్కడ స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కాస్త జాగ్రత్తగా కోడింగ్ అవన్నీ చేసుకుంటూ కొద్దిగా డిలే అయిన మాట వాస్తవమే, అయినా నథింగ్ టు వరీ, దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. సో 22nd ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయనేటువంటిది చెప్పారు. ఒకరోజు ఆ శనివారం, ఆదివారం లేదా సోమవారమే అన్నారు. మనం కొద్దిగా కీడించి మేలించుదాం అన్నట్టుగా సోమవారం వద్దామని అనుకుంటున్నాం. వాళ్ళు హెడ్డింగ్ కూడా అదే పెట్టారు కాబట్టి 22nd దాదాపుగా రావచ్చు. ఇంకా అఫీషియల్ డేట్ అయితే ఇంకా రాలేదు. బట్ 2-3 రోజుల్లో, అంటే ఆది సోమ మంగళ 3 డేస్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే రావడానికి అయితే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రం కంగారు పడాల్సిందేం లేదు. ఎక్కువ వస్తే అఫ్కోర్స్ ఆనందంగానే ఉంటుంది అనుకోండి. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా లేకపోతే కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు. జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 monthలోనే మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో మంచిగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ ఇయర్లో ఏమైనా తగ్గినా కూడా నథింగ్ టు వర్రీ. సర్టిఫికేట్స్లో ఎటువంటి మార్పు ఉండదు. ఎక్కడా కూడా మీరు ఫెయిల్ అయినట్టుగా ఏమీ ఉండదు. కాబట్టి డోంట్ వరీ. రిజల్ట్స్ అయితే మండే రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.